2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి గారి ప్రసంగాన్ని, ఆ బడ్జెట్‌ను గనుక చూస్తే నిజంగా అసలు వీళ్ళ మాటలకు, చేతలకు సంబంధం లేకుండా ఏ విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారో చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయ వృద్ధి కూడా ఎంత గణనీయంగా ఉందో వీళ్ళ ఒరిజినల్ లెక్కలను కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. సరే, కొందరికైతే చుక్కలు చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగులు, పిఆర్సీ ఊసు లేదు, ఐఆర్ ఊసు లేదు, మూడో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆ కథ లేదు. సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి, అదే నెలకు 18 మహాలక్ష్మి పథకమా, ఆడబిడ్డ నిధి నెలకు 1500, సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు కదా, దాని ఊసు లేదు. నిరుద్యోగ వృత్తి ఊసు లేదు. 50 ఏళ్ళకు పింఛన్ అనే ఆ మాట లేదు. ఇవన్నీ ఏవీ లేవు. అండ్ పాఠశాలలకు సంబంధించి, విద్యకు సంబంధించి పూర్తి నిర్లక్ష్యంగా అనిపించింది. అండ్ పన్నుల వృద్ధి రేటు కనుక మనం చూస్తే సీరియస్గా ఇది ఒక రాష్ట్రం యొక్క ఆదాయం ఏంటో తెలియజెప్పేది. మొదట 2 కీలక పాయింట్లు చూడండి. 2025-26 ప్రతిపాదిత బడ్జెట్ అంతా 3,22,359 కోట్లు అన్నారు. దాన్ని సవరించి ఇప్పుడు 3,00,000 కోట్లకు తగ్గించేసుకున్నారు. ఓకే, అదేమన్నా ఖర్చు చేశారా? అంత సీన్ లేదు. సరే, మార్చి వస్తే తెలుస్తుంది క్లియర్ కట్గా. పోయిన ఏడాది రాష్ట్ర పన్నేతర ఆదాయం అంచనా ఎంత వేశారు వీళ్ళు బడ్జెట్లో? 1,28,126 కోట్లు. దాన్ని సవరించి ఎంత అంచనా వేసుకున్నారు? 1,11,765 కోట్లకి ఇప్పుడు తగ్గించారు. ఇప్పుడు 9 నెలలు గడిచిపోయింది కదా, వచ్చిన ఆదాయం ఎంత? 67,459 కోట్లు 9 నెలలకు. అంటే ఇక 3 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు సాధ్యమవుతుందా? 9 నెలలకు 67,000 కోట్లు వస్తే ఇక 3 నెలల్లో 45,000 కోట్ల రూపాయలు ఎట్లా సాధ్యమో మనకు తెలియదు. ఆర్థిక శాఖ మంత్రి గారే చెప్పాలి. ఎందుకు ఈ బడ్జెట్ లెక్కలు ఇవంతా? 2025-26 మొదటి 9 నెలల కాలానికి వచ్చిన పన్నేతర ఆదాయం 67,000 కోట్లని చెప్పారు. మరి ఇదే వరబడి కొనసాగితే ఆదాయం ఎంతకు చేరొచ్చు? ఇప్పుడు 9 నెలల ప్రకారం ఆదాయం నెక్స్ట్ 3 నెలలు కనుక వస్తే ఇంకా పెరిగితే 33,000 కోట్లు, అంటే ఒక మ్యాక్సిమం 90,000 కోట్ల వరకు వస్తే అది చాలా మ్యాక్సిమం గొప్ప. కానీ 25-26 ఆర్థిక సంవత్సరంలో వీళ్ళు అంచనా వేసుకున్నది భారీగా ఉంటే, కానీ మ్యాక్సిమం 90,000 కోట్ల వరకే పన్నేతర ఆదాయం పరిమితం అవుతుంది. అలాంటిది 26-27లో మాత్రం 137,320 కోట్లు పన్నేతర ఆదాయం అంచనా వేస్తున్నది. ఏమైనా సాధ్యమవుతుందా? అంటే 45% పెరుగుదల. కానీ వాస్తవం 25-26 ఈ పన్నేతర ఆదాయాన్ని చూస్తే పెరుగుదల ఎంత? 3.4%. ఒక రాష్ట్ర పన్నేతర ఆదాయం కేవలం 3.4% పెరుగుదల మాత్రమే. కీలక పాయింట్. ప్రాక్టికల్ అంటే నిజం. ఇది అంచనా కాదు, ఇప్పుడు బడ్జెట్ అంచనా కాదు, నిజం. 3.4% మాత్రమే. మరి అట్లాంటిది ఇప్పుడు నెక్స్ట్ ఈ 26-27 ఆర్థిక సంవత్సరానికి మాత్రం 45% పెరుగుదల సాధ్యం అవుతుందా? ఏదో బడ్జెట్లో లెక్కలు అందంగా చూపించుకోవడానికి తప్ప ప్రాక్టికల్ రియాలిటీ ఎక్కడైనా కనుక పాసిబుల్ అయ్యే విధంగా ఉందా అండి? 2025-26 మొదటి 9 నెలల్లో బడ్జెట్ లోపల చేసిన అప్పులు ఎంత? 82,000 కోట్లు బడ్జెట్ లోపల. ఇంకా 3 నెలలు ఎంత అప్పు చేస్తారో మనం అంచనా వేయచ్చు. బడ్జెట్ లోపలప్పే. అట్లాంటిది 26-27 ఆర్థిక సంవత్సరానికి వీళ్ళు అప్పు అంచనా వేసుకునేది 80,000 కోట్లు మాత్రమేనట్టు. పోయిన ఆర్థిక సంవత్సరం 9 నెలలకే 82,000 కోట్లు బడ్జెట్ లోపల చేశారు. ఇంకా 3 నెలలు ఎంత చేస్తారో తెలియదు. అలాంటిది 26-27 ఆర్థిక సంవత్సరానికి అప్పులు 80,000 కోట్ల వరకే చేస్తామని చెప్పారు. నేను అర్థం ఉందా? పన్నేతర ఆదాయంలో వృద్ధి లేదు, రెవెన్యూలో వృద్ధి లేదు. మొత్తం ద్రవ్య లోటు భారీగా చూపించారు, రెవెన్యూ లోటు భారీగా ఉంది. అలాంటివి అప్పులు కూడా భారీగా పెరుగుతాయి. ఊరికే ఏమి పెంచకుండా చేస్తామని చెప్పి ఊరికి మసిపూసి మారేడుకాయలు కాదు. ఒకటన్నావు కనుక బడ్జెట్లో వాస్తవికంగా
రియాలిటీకి దగ్గరగా ఉందేమో అని చూస్తే ఒకటి లేదు, ఒకటి లేదు. బడ్జెట్ లోపల 3,12,000 కోట్లు అప్పు చేశారని చెప్పి రోజు ఆధారాలతో సహా కొన్ని పత్రికల వార్తల ఆధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి. అన్నీ కూడా ప్రాక్టికాలిటీకి దగ్గర ఒకటి లేదు నమ్మే విధంగా. ఏ ఒక్క అంశంలోనైనా ఒక్క కొత్త పథకానికి ₹1 కేటాయించలే. హైలైట్ అంటే ఒక్క కొత్త పింఛన్ ఇయ్యలే. 3 సంవత్సరాలు ఎంటర్ అవుతారు ఇంకా అధికారం వచ్చి, ఒక్క కొత్త పింఛన్ ఇయ్యలే. 3వ బడ్జెట్ ఒక్క కొత్త పథకానికి ₹1 కేటాయించలేదు. అసలు ఆర్థిక వృద్ధి లేదు. పన్నేతర ఆదాయంలో జస్ట్ 3 నుంచి 3.5% పెరుగుదలన ఇట్లాంటి వాటితో రాష్ట్రం నెట్టుకొని వస్తుందా? ఏ ఏ అంశంలోనైనా కూడా పాజిటివ్గా మాట్లాడుకోవడానికి ఏమన్నా ఉందా ఇక్కడ? ధరల స్థిరీకరణకు 500 కోట్ల. ధరల స్థిరీకరణకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు, కనీసం వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు ఈ బడ్జెట్లో. సేమ్ అంతే. పోయినసారి తల్లికి వందనం ఎంత డబ్బులు కేటాయించారో ఈసారి కూడా అంతే. చాలామందికి 10,000 పడ్డాయి, 8,000 పడ్డాయి, 9,000 పడ్డాయి. వాళ్ళకి ఇంకా ఇప్పటికీ డబ్బులు పడలేదు. అర్హత ఉన్న వాళ్ళకు ఇవ్వట్లేదని చెప్పి చెబుతూ ఉన్నారు. మళ్ళీ ఈ ఏడాది బడ్జెట్లో కూడా అంతే ప్రవేశపెట్టారు. కొత్తగా ఎవరికి ఇవ్వరా, 15,000 ఇస్తామన్నారు కదా, నీకు 15 అని. కానీ 8,000-9,000కే పరిమితం అయిపోయారు కదా. మరి పోయినసారి ఇచ్చినంతే ఈసారి కూడా ఇస్తే మళ్ళీ ఈసారి కూడా చాలామందికి 8,000-9,000, 10,000కే పరిమితం అయిపోతారా? కొత్తగా ఇంకెవరికి ఇవ్వరా? ఏందో మరి ఇవన్నీ అర్థమే కాకుండా ఉన్నాయి కదబ్బా. అసలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీద స్పష్టత ఇవ్వట్లేదు ఎందుకు? అసలు ఎంత పెండింగ్ పెట్టారు? మొత్తుకుంటున్నారు పిల్లలు. డ్వాక్రా మహిళలకు 10 లక్షల వరకు 0 వడ్డీ రుణాలు ఇస్తామన్నారు. దా ప్రస్తావన కూడా లేదు. సిపిఎస్ రద్దు చేస్తామన్నారు కదా. సిపిఎస్ రద్దు కదా పక్కన పెట్టు, ఐఆర్పిఆర్సి ముచ్చట కూడా లేదు. అసలు ఎలాంటి గ్రోత్ కనిపించకుండా మొత్తం మీద బడ్జెట్ ఏదో ప్రవేశపెట్టారంటే ఇది ఒక అంకెల గారడీ లాగా జస్ట్ కనిపిస్తుంది. మామూలుగా ఏమంటారు, పోయిన బడ్జెట్కి వాస్తవిక అంచనాలకి ఈ బడ్జెట్ అంచనాలకి అసలు పొందనే లేకుండా ఉంది.